నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లోనూ అలాగే స్వతంత్ర పీఠాల్లోనూ జరుగుతున్న అవినీతి అక్రమాలు అలాగే ఆస్తుల కబ్జాకు సంబంధించిన సిరీస్లో భాగంగా ఈరోజు అహోబిలం మఠం, అది వాస్తవానికి ఒక స్వతంత్ర పీఠం. అది గవర్నమెంట్ అజమాయిషీ ఉండకూడదు, కానీ ఆశ్చర్యంగా అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎమ్మెల్యే అనుచరులమని క్లెయిమ్ చేసుకుంటూ అక్కడ చొరబాటు చేయటం, అలాగే హుండీలులో దొంగతనాలు, సీసీ కెమెరాలు పనిచేయకపోవటం, ఆస్తుల కబ్జా, ఇలా బోల్డన్ అంశాల మీద దీని గురించి సమగ్రంగా చర్చించడానికి ఏపీ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే. అహోబిలం మఠం గురించి మనం లాస్ట్ వీక్ కూడా మనం కొంత డిస్కస్ చేస్తున్నాం. చూస్తుంటే దాదాపు 10,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అహోబిలం మఠం ఆస్తులు. అవి ఎట్లా చేజారిపోతున్నాయి? అక్కడ దాకా వెళ్ళిపోయాము. అసలు ఆ మఠం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఆక్రమణలు, కబ్జాలు ఎక్కువైనాయి కదా. మొదటిగా 99 టీవీ వీక్షకులకు మీకు శుభోదయం. మొదటిగా ఈ అహోబిలం పీఠం గురించి మనం పోయినసారి చర్చించుకున్నట్ల ఇప్పుడు కూడా ప్రభుత్వంకు ఒక్కసారి మనం ఈ యొక్క వీడియోని చూసి సలహాలు కానీ సూచనలు కానీ అనుకోవచ్చు, ప్రభుత్వం దీన్ని చూసి విచారించి తగిన న్యాయం చేయాలని మీ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా మీరు దేవాలయ ఆస్తులు అన్నారు, దీంట్లో ఒక 4 భాగాలుగా తీసుకుందాం దీన్ని. ఫస్ట్ ఒకటి దేవాలయ భూములు పరిరక్షణ అనే విధానాన్ని ఒకటి, ఇంకొకటి నెక్స్ట్ టోల్ గేట్స్ అనే అంశం ఒకటి. మరి ఈ టోల్ గేట్ అయిపోయిన తర్వాత టెంకాయలు అమ్మకము, తల నీలాలు, భక్తులు సమర్పించే తల నీలాల గురించి మనము ఒక్కొక్కగా అంశం గురించి మాట్లాడుకుంటూ వద్దాం. మొదటిగా ఇక్కడ టోల్ గేట్ అనే అంశాన్ని తీసుకొని వస్తే, ఈ టోల్ గేట్ అనే అంశము గవర్నమెంట్ వారు యాక్షన్ చేస్తూ పంచాయతీ శాఖలో గ్రామ పంచాయతీ కింద దీన్ని పెట్టడం జరుగుతుంది. దాదాపు దీన్ని మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 20, 21, 22, 23, 24 వరకు 5 ఏళ్లలో, ఈ యొక్క 5 ఏళ్లలో 24 మార్చి వరకు కూడా దాదాపు ఇక్కడ సంవత్సరానికి 40 లక్షల రూపాయలు యాక్షన్ ఉండేది. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఆక్షన్ వేస్తే 40 లక్షల రూపాయలు. దేనికోసం? టోల్ గేట్ కోసం. టోల్ గేట్స్ కోసం. ఈ టోల్ గేట్ మాత్రము ప్రభుత్వానికి సంబంధించినది, గ్రామ పంచాయతీకి సంబంధించినది. గ్రామ పంచాయతీ ఆదాయం గ్రామ పంచాయతీకి ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే వీళ్ళు పాడుకున్న తర్వాత వీళ్ళకి వెళ్తుంది, వాళ్ళు గ్రామ పంచాయతీకి పే చేయాలి, కట్టాలి. మనం పాడుకున్న లాస్ట్ ఇయర్ ఆక్షన్ ఎంత అండి? లాస్ట్ ఇయర్ ఆక్షన్ గత 4 సంవత్సరాల 5 ఏళ్లలో కూడా గత ప్రభుత్వంలో 40 లక్షల రూపాయలు సంవత్సరానికి యాక్షన్ ఉంది. 40 lakhs పర్ యానం దేవుని ప్రభుత్వానికి కట్టి తీసుకునేవాళ్ళు. లాస్ట్లో ప్రభుత్వం 24 మార్చిలో అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఈ కలెక్టర్ గారు దానికి ఇంకా ప్రభుత్వం ఇంకా వాళ్ళు ఇది తీసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని నడపలేదు కాబట్టి జూన్ వరకు ఆ క్వార్టర్ నెలకి 10 లక్షల రూపాయలు పే చేసుకొని కూడా మరీ ఇచ్చారు. క్వార్టర్కి 10 లక్షలు పాత కాంట్రాక్ట్ ప్రకారమే అట్లా చేసుకుంటూ వచ్చారు. కానీ దీన్ని మనం చూస్తే 24 జూన్ 29వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వంలో దీనికి ఆక్షన్ పెట్టడం జరిగింది. ఆక్షన్ పెడితే దీన్ని పాలకులు ఎవరిని రానికుండా చేసి 19,60,000 రూపాయలకు పాడుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ 40 lakhs ఉన్నది, ఈ సంవత్సరం పెరుగుతుంది. ఈ పాలకులు కానీ ప్రభుత్వం కానీ 20 లక్షల రూపాయలు దాదాపు ఇక్కడ స్ట్రైట్ అవేగా 21 lakhs ప్రభుత్వానికి గ్రామ పంచాయతీకి లాస్ వచ్చింది. కానీ ఇక్కడ దీన్ని చూసుకుంటూ వస్తే ఇక్కడ చేతుల్లోకి వెళ్ళింది అది. అంతే పాలకు ఎమ్మెల్యే అనుచరులు కానీ మెయిన్ ముఖ్యంగా చేసుకోవడం ఏముంది, ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలోనే వారు ఎవరికి చెప్పితే అది నడుస్తాయి. మళ్ళీ క్లెయిమ్ చేసుకునే పని ఏం లేదు. ఎమ్మెల్యే గారు స్ట్రైట్ అవే ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి యాక్షన్ ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు ఇలా చేయడం తగదు నా ఉద్దేశం. గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి 40 లక్షల రూపాయలు ఉంటే మీరు ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని 19,60,000 రూపాయలకు తీసుకోవడం అనేది చాలా ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టినట్లే. కానీ ఇక్కడ
అహోబిలంలో ఏం నడుస్తూ ఉందంటే బీ ట్యాక్స్ అనేది ఒకటి సపరేట్గా జరుగుతూ ఉంది. అంటే ఇది ప్రభుత్వ పాలకులకి బీ ట్యాక్స్ అంటారు. ఎవరైతే యాక్షన్ తీసుకున్నారో వాళ్ళు ఈ 19 లక్షలు ప్లస్ బీ ట్యాక్స్ రూపకంగా 40 లక్షలు కట్టేశారంట. 40 లక్షల రూపాయలు బీ ట్యాక్స్ రూపకంగా కట్టుకోవడం జరిగింది. అంటే దీన్ని స్ట్రైట్ అవేగా దీన్ని ఏం చేస్తున్నామంటే దీన్ని 21 లక్ష ప్రభుత్వానికి గండి కొడుతూ ఈ ఆదాయాన్ని పాలకుల చేతిలోకి దానికి డబల్ రూపకంగా వాళ్ళకి వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఈ యొక్క ట్యాక్స్ అట్లా ఆ రకంగా నడిపోయింది. కానీ 25 జూన్లో మళ్ళీ యాక్షన్ వచ్చింది. 25 జూన్లో యాక్షన్ వచ్చినప్పుడు 20,63,000 రూపాయలకు మళ్ళీ తీసుకున్నారు. అంటే ఇక్కడ కూడా దాదాపు 1 లక్ష పెంచారు. మామూలుగా సంవత్సరము 20 లక్షలు 10 లక్షలు పెరిగేది. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా 40 లక్షలు పోయింటే 19 లక్షలుగా చిల్లరకు ఒకసారి, మరి నెక్స్ట్ ఈ సంవత్సరం 25లో యాక్షన్ వేస్తే 20,63,000కు పోయింది. అంటే దాదాపు ఇక్కడ కూడా స్ట్రైట్ అవేగా దాదాపు 20 లక్షల రూపాయలు లాస్ వస్తూ బీ ట్యాక్స్ కింద 60,000 రూపాయలు వాళ్ళు చెల్లించారు. అది పాలకులకి 60 లక్షల రూపాయలు. అంటే ఇది ప్రభుత్వానికి గండి ఈ రూపకంగా, అంటే ట్యాక్స్ రూపకంగా ఈ అహోబిలము దేవస్థానంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ కింద రావాల్సినది ప్రభుత్వానికి టోల్గేట్ రూపకంగా మనకు ఇక్కడ దందాలు జరుగుతున్నాయి. దాదాపు 150 రూపాయలు వసూలు చేసుకొని ఎంత వస్తుందండి రెవెన్యూ దాని మీద సంవత్సరానికి? ఇంకా మనము నాకు తెలిసి 80 లక్షలు కట్టుకున్నట్టే కదా. నాకు తెలిసి దాదాపు 80 లక్షలు వీళ్ళకే మనం అంతా ఇస్తున్నామంటే దాదాపు నియర్లీ 1 కోటి రూపాయల వరకు ఉండొచ్చు. ఓకే, లాభం లేనిదే ఎవరు వ్యాపారం చేయరు. దాని గురించి మనకేమి ఇబ్బంది లేదు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న దానికంటే తగ్గిస్తూ అర్ధానికి అర్థం తగ్గిస్తూ ప్రభుత్వానికి గండి కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మీ టీవీ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. 4 రకాలు చెప్పారు ఇక్కడ. ఏ రకంగా స్వామివారి ఆస్తుల దోపిడీ జరుగుతోంది అనేది, అహోబిలం లక్ష్మీనరసింహ స్వామివారి ఆస్తుల దోపిడీ. ఇప్పుడు ఒకటి టోల్ ట్యాక్స్. ఇప్పుడు టోల్ ట్యాక్స్ అది ప్రభుత్వానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది టెంకాయల అమ్మకం. టెంకాయల అమ్మకం 1, తల నీలాలు 1, 2 మరియు వచ్చి భూముల ఆదాయం. ఈ 3 పీఠానికి దేవస్థానానికి మన పీఠము నిర్వహణకు సంబంధించిన అంశాలు ఇవి. స్వతంత్ర పీఠం కదా, గవర్నమెంట్ జోక్యం ఉండకూడదు దీంట్లో. కానీ పాలకుల గవర్నమెంట్ జోక్యం ఏమి లేదు కానీ లోకల్గా ఎమ్మెల్యే పాలకుల యొక్క